ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏమి అడిగినను అది ఇవ్వగలిగిన శక్తి ఆయనకు ఉంది. ఇహలోకంలో ఉంటున్న తల్లిదండ్రులు, రక్త సంబంధికులు నువ్వు ఏది అడిగితే అవి అన్నీ ఇవ్వలేరేమో, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రము ఆయన నామములో ఆయన చిత్తానుసారముగా ఏమి అడిగినను కూడా మనకి ఆయన అనుగ్రహిస్తాడు. మనము ఎంతో ఓర్పుతో భారముతో ప్రార్థిస్తున్నా ఎందుకని మనం మన జీవితాలలో అడిగింది పొందుకోలేకపోతున్నామంటే వాక్యము సెలవిస్తుంది, ప్రియులారా, మన హృదయము మన మీద దోషారోపణ చేయని ఎడల మనము దేవుని ఎదుట ధైర్యవంతుల మగుదుము. ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన చిత్తానుసారంగా చేయుచున్నాము కనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అని. మనము ఆయనని అడగాలి అంటే మనలో ఏ దోషము కూడా ఉండకూడదు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు మనలో నిలిచి ఉంటాయో, ఆయన ఒక వాక్యము ఆయన ఒక ఆజ్ఞలను గైకుంటూ మనము నడుస్తామో, అప్పుడు మనకి ఏది ఇష్టమో అడిగితే అదంట ఆయన మనకి అనుగ్రహిస్తాడంట. దేవునిలో మనలో ఆయన మాటలు నిలిచి ఉండిన ఎడల మరి ఆయన ఇస్తానని సెలవిస్తున్నాడు కదా. అయితే దేవుని యొక్క మాటలు మనలో నిలిచినట్లు మనము ప్రార్థన చేయాలి. విశ్వాసులు లోకం దృష్టిలో గొప్పగా ఉండాలని, డబ్బు సంపాదించాలని, ఉన్నతంగా ఉండాలని, లోకంలో అనుసరించాల్సినటువంటి వాటిని నేను అలా బ్రతకాలి, ఇలా జీవించాలి, అంత గొప్పగా ఉండాలి, ఇంత డబ్బు సంపాదించాలని అడుగుతారు. కానీ మరి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే ఇహలోక సంబంధమైన వాటి గురించి ఆయన మాట్లాడటం లేదు, కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి కావలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మార్గాన్ని ఆయన చూపిస్తున్నాడు. ఒకనిలో క్రీస్తు గనక నిలిచి ఉన్నట్లయితే అతని కోరికలు, ఆశయాలు అన్నీ కూడా ఆత్మానుసారంగా ఉంటాయి. ఆయన మాటలు ఎవరిలో అయితే పనిచేస్తాయో వారు ఎప్పుడు కూడా ఆయన ఆజ్ఞల ప్రకారంగానే జీవిస్తారు. ఎప్పుడైతే మనము ఆయనలో అంటుకట్టబడి ఉంటామో, ఏ విధముగా అయితే ద్రాక్ష వల్లి నుంచి గనక తీగ వేరైపోతే అది ఎలాగ ఫలించదో, క్రీస్తులో అంటుకట్టబడిన మనము మరి మన పాత జీవితాన్ని వదిలిపెట్టేసి ఎప్పుడైతే క్రొత్త జీవితంలోనికి అడుగుపెట్టామో, అందుకే వాక్య భాగం సెలవిస్తుంది, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును కూడా క్రొత్తమాయను అని. ఈలోకంలో ఉంటున్న సమస్త విధమైన ఆశలు, కోరికలు, ఈలోక ఆశలన్నిటిని కూడా విడిచిపెట్టేసి ఈ లోకముతో సంబంధం లేకుండా ఎప్పుడైతే మనము దేవునితో ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉంటూ ఆయనలో మనము అంటుకట్టబడి ఉంటామో, అప్పుడు దేవుడు మనలను ఫలాలిచ్చేటటువంటి తీగలుగా, ఫలాలిచ్చే చెట్లుగా ఆయన మారుస్తాడు. మరి మనము ఆత్మానుసారంగా ఫలించాలి అంటే, ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే, ఆత్మీయ జీవితంలో మనం వృద్ధి పొందాలి అంటే దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే ఆయన యొక్క వాక్యంను గైకొనొచ్చు ఆయన మార్గంలో గుండా మనము నడుస్తామో, అప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు, మీరు నా మార్గంలో నడిచారు కదా, నా మాటలు అనుసరిస్తే జీవిస్తున్నారు కదా, నా యొక్క మార్గంలో నేను ఏదైతే బోధించానో దాన్ని చేస్తున్నారు కదా, మీకు ఏది ఇష్టమో దానిని నేను మీకు అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క మార్గంలో నడవకుండా, ఆయన మాటలు వినకుండా మన ఇష్టానుసారంగా నడుస్తూ మనం ఏది అడిగితే అది ఆయన అనుగ్రహించడు. కాబట్టి ఇకనైనా ఆయనలో నిలిచి ఉందాం. ఆయన వాక్కుల ప్రకారంగా జీవిస్తూ ఆయనలో అంటుకట్టబడి మరి దేవుడిచ్చే ఆశీర్వాదాలను, దీవెనలను పొందుకునేవారుగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమపూర్ణుడా, కృపగలిగిన దేవా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడా, దయగలిగిన నామమును బట్టి మీకు స్తోత్రం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది నేను మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం ఇస్తున్న దేవా, ఇక నుంచి అయినా సరే నా తండ్రి, మీ మాటలు మాలో నివసించి మీ వాక్కు ప్రకారముగా, మీ చిత్త ప్రకారంగా నిలుచుటకు నీ కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీ మాటలు వినుచు మీ మార్గంలో నడుచుచు మా జీవితాలలో గొప్ప మేలులను, ఆశీర్వాదములను పొందుకొనుటకు నీ కృపను దయచేసి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక.